హాయ్ అండి అందరికీ. ఎంతో టేస్టీగా టమాటో క్యాలీఫ్లవర్ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామండి. దీన్నైతే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ కాంబినేషన్గా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలండి. అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే చిలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకుని అయితే యాడ్ చేసేసుకొని వీటిని అయితే కొంచెం వేగనివ్వాలండి. తర్వాత అయితే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే 1 కప్పు వరకు ఉల్లిపాయలని అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలను కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు అయితే బాగా వేగే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ అయితే క్యాలీఫ్లవర్ని అయితే మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజ్గా ముక్కలుగా అయితే మనం కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఆ క్యాలీఫ్లవర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి ఇందులో అయితే కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పుని అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత అయితే మూత పెట్టి వీటిని అయితే మగ్గనివ్వాలి. ఈ టమాటో క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చికెన్ ఫ్లేవర్ అంత టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఈ ప్రాసెస్లో మీరు కూడా అయితే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అయితే దీన్ని అయితే ఒక 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి. ఈ లోపైతే ఇందులోకి అయితే మనం టమాటా ప్యూరీని అయితే ప్రిపేర్ చేయాలండి. దానికోసం అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 2-3 టమాటాలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ టమాటాలను అయితే ఇందులో యాడ్ చేసేసుకొని మెత్తని పేస్ట్లా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఈ టమాటా ప్యూరీని కూడా ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్లో అయితే యాడ్ చేసేసుకొని ఇందులో కాసిన్ని నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలండి. కొన్ని నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత అయితే 1 స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే కారాన్ని యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత అయితే దీన్ని అంతటిని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత అయితే మూత పెట్టి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే బాగా ఉడికే వరకు అయితే ఉడికించేసుకోవాలండి. ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే మనకు బాగా ఉడికిన తర్వాత అయితే మనం లాస్ట్లో అయితే ఒక 2 స్పూన్ల వరకు గరం మసాలాని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ గరం మసాలాని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. యాడ్ చేసిన తర్వాత అయితే మనం దింపే ముందు లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్లో అయితే మీకు ఉప్పు కారం సరిపోకపోతే చూసుకొని అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా క్యాలీఫ్లవర్ టమాటో కుర్మా కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీరు కూడా అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.